ఫైనల్లీ కొత్తగూడ ఈకో పార్క్ వచ్చాము, మీ అందరికీ చూపిస్తాను రండి. చాలా కట్ చేసి ఇక ఫస్ట్ రాగానే ఉయ్యాలనే ఊగుతున్నా నేనైతే. కానీ ఎండ బాగా కొడుతుంది, ఎండాకాలం జాగ్రత్తగా తిరగాలి. ఈవినింగ్ వరకు అసలు పార్క్ మాత్రం చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. ఇంకా లోపల ఎలా ఉందో జస్ట్ ఎంట్రన్స్లోనే ఇంత బాగుంది అని అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఇంకన్నీ తీయాలి. బట్ నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది, సో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండదు. ప్లస్ అందులోటి ఫ్రంట్ కెమెరా సరిగ్గా రాదు. బట్ ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఫోన్లో దిగాలి. అసలు చాలా అంటే చాలా బాగుంది. టికెట్ ప్రైస్ కూడా వచ్చేసి 100 రూపీసే, చాలా తక్కువ ప్రైస్. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి వచ్చేటప్పుడు గొడుగులు తెచ్చుకుంటే బెటర్. 6 వరకు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. స్నాక్స్ అలో ఉంది, ఫుడ్ అలో లేదు. బట్ బ్యాగ్స్ మాత్రం ఏం చెక్ చేయడం లేదు. తెచ్చుకున్న వాళ్ళైతే తెచ్చుకోవచ్చు. టైంలో మొత్తం మేఘాలు ఉంటాయి, అప్పుడు ఆ టైంలో రావు, సూపర్ ఉంటుంది. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. బట్ ఏదో చూడాలన్న తపనతోటి చూస్తున్నాము. వ్యూ మాత్రం చాలా బాగుంది ఫొటోస్ తీసుకోవడానికి. మీరు కూడా తప్పకుండా రండి. వీడియో ఎంత బాగుంది చూడండి. ఫ్రంట్ కెమెరా బాగా వస్తుంది కానీ వస్తే బాగుండేది. లోపల ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. స్నాక్స్ కోసం ఎగ్ పఫ్, కర్రీ పఫ్ అండ్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. కానీ మెయిన్ మీల్స్ అయితే ఏం లేదు. అమ్మో, కుల్ఫీ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడ. ఏది కొనాలన్నా 100 ఎబో. టోకెన్ తీసుకొని మరీ కొనాలి, చాలా టైం పడుతుంది. కానీ ఈ వెదర్కి కొంచెం ఐస్ క్రీమ్ మాత్రం తినాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఆ ఎంట్రన్స్ పాయింట్ కూడా కనిపిస్తుంది. ఆ పక్కన హిమాయత్ సాగర్ లేక్. అసలు లేక్ అయితే ఎంత బాగుంది తెలుసా, చాలా పెద్దగా ఉంది. ఎప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద లేక్ చూడలేదు. ఇదంతా పార్కే. ఇంకా చాలా ఉంది తిరిగేటిది. సాయంత్రం బాగా వస్తుంది ఫోటోలు కానీ. ఎస్, ఎండకి ప్లేస్ అనేది వ్యూ చాలా బాగుంది. అందుకే కొద్దిసేపు కూర్చున్నాం. ఎండ మాత్రం బాగా కొడుతుంది. ఒకవేళ మీరు వస్తే మాత్రం సమ్మర్లో వస్తే పక్కాగా గొడుగు ఉండాలి. మరి సంథింగ్ స్నాక్స్ ఏమైనా. ఈ బ్రిడ్జ్ చూస్తుంటే మాత్రం నాకు RX 100లో
మూవీలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది చూసా, అదే గుర్తొస్తూ ఉంటుంది నాకు. చాలా అంటే చాలా బాగుంది. పార్క్ చుట్టూ మొత్తం ఇది ఒకటి బ్రిడ్జ్ అయితే ఉంది. లోపల బర్డ్స్ పార్క్ ఉంది, అది కూడా ఇంకా బాగుంది. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. awesome. చాలా అంటే చాలా నాకు బాగా నచ్చినాయి. బట్ నా దాంట్లో ఛార్జింగ్ లేదు. బట్ ఫ్రంట్ కెమెరా బాగాలేదని ఒక్క చిన్న బాధ. ఫ్రంట్ కెమెరా బాగుంటే ఇంకా బాగుండేదేమో. కాకపోతే ఎండ మాత్రం బాగా కొడుతుంది. ఫుడ్ కోర్ట్లో వచ్చినాం. ఒక్కసారి ఈ వ్యూని ఇలా తీసి మంచిగా అనిపిస్తుంది. ఇది బటర్ఫ్లై పార్క్. ఇందులో చాలా రకాల పువ్వులు ఉన్నాయి. సో పూల కోసం సీతాకోక చిలుకలు వస్తాయి కాబట్టి సో దీనికి బటర్ఫ్లై పార్క్ అని పెట్టారు. అందులో సీతాకోక చిలుకలు ఏం లేవు, బర్డ్స్ మాత్రం లవర్స్ చిలుకలు ఉన్నాయి. చాలామంది లవర్స్ అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం సంథింగ్ ఉన్నాయి అనుకో. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. పార్క్ మొత్తం ఇలాగే ఉంది. ఇక లోపల బర్డ్స్ పార్క్ ఉంది. అది ఎంట్రీ టికెట్ ఈచ్ వన్ 200 రూపీస్. సో అది పార్ట్ 2లో పెడతాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.